మీకున్న కరెంటు సమస్యలన్నీ కూడా ఒకేసారి పరిష్కారం అయిపోయే మార్గం వచ్చేసింది. అంత మంచి అవకాశం వచ్చేసింది. కరెంటోళ్ళ జనబాట. మనకి 3 డిస్కంలు ఉన్నాయి గదండీ! ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇటేమో ఈపీడీసీఎల్, మధ్య ప్రాంతానికేమో సెంట్రల్, అటు రాయలసీమ ప్రాంతానికి సదరన్ అంటాం గదండీ! ఈ సదరన్ డిస్కమ్ వాళ్ళు ఇప్పుడు కరెంటోళ్ళ జనబాట. కరెంటోళ్ళంటే కరెంట్ డిపార్ట్‌మెంట్ జనం దగ్గరకొస్తారు. ఏది రైతుల దగ్గర నుంచి మన ఇళ్ళ దగ్గర ఉన్న కనెక్షన్స్ కూడానండి. చాలా సమస్యలున్నాయి గదా! కరెంటు సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా మన వాళ్ళు. ప్రతి సమస్యని పరిష్కారం చేసేసుకునే అవకాశం వచ్చింది. ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. లేదండి ఆయన లంచం అడిగారు, లేదండి ఇంత ఛార్జీ కట్టమన్నాడు, అంత అవుద్దన్నాడు, ఇంత అవుద్దన్నాడు, ఇలాంటివి కదా మనం చెప్పేది. అలాంటివి ఏవి ఉండవు. అప్పటికప్పుడు అయిపోయేదైతే వెంటనే చేసేస్తారు. ఏది లైన్లు కాస్త కిందకు ఉండటం, వేలాడటం, స్తంభాలు ఒరిగిపోయి ఉండటం, ట్రాన్స్ఫార్మర్లు రిపేర్లు, చిన్న చిన్న రిపేర్లు ఇలాంటివన్నీ చేసేస్తారండి. ఇంకాస్త పెద్దవైతే అంటే డబ్బు కావాలి, బడ్జెట్ కావాలి, ఇప్పటికిప్పుడు శాంక్షన్ లేదనుకుంటే వెంటనే సీఎండీ గారికి పంపించుకుంటారు. అంటే ఇంటర్నల్గా వాళ్ళు ఆ ఏర్పాటు చేసుకున్నారు. సీఎండీ గారికి ఫోటో వెళ్ళిపోతుంది. ఆయన ఒక డెసిషన్ తీసుకుంటాడు. బాబు ఇది చేసేయండి, ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఇగో జనం ఇబ్బంది పడుతున్నారని. సో మరి మీ వీధిలో ఉన్న కరెంటు స్తంభం, కరెంటు లైన్, ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మీ పొలంలో ఉన్న కరెంటు లైన్, ట్రాన్స్ఫార్మర్ ఇంక్లూడింగ్ 11 కేవీ అండి. 11 కేవీ అంటే హై వోల్టేజ్ అండి. మీకు ఐడియా ఉందా? 11 కేవీ అంటే కాస్త పైకి వేస్తారు చూడండి, చాలా ఎక్కువ ప్రమాదం అది. అవి కూడా లైన్లు కిందకు ఉండటం, వేలాడుతూ ఉండటం ఇలాంటివి ఉంటాయి మీ మీ పొలాల్లో కానీ ఇళ్ల దగ్గర కానీ. నాకెందుకులే మా ఇల్లు కాదు కదా అని చెప్పి అనుకోవద్దు. ఒకవేళ మీ ఊళ్ళో మీ ప్రాంతంలో ఉంటే రేపు ఏమో అది మనకే తగలొచ్చేమో కదా. మన సాటి ప్రజల క్షేమం కోరుకుంటాం కాబట్టి జస్ట్ ఏమీ లేదు, వీళ్ళు వస్తారు, వచ్చినప్పుడు వీళ్ళతో మాట్లాడండి. ఎవరు రాలేదండి, మాకెవరు కనబడలేదు అంటారా, 1912 గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నా 1912. ఇది ఎలక్ట్రిసిటీ కాల్ సెంటర్ అండి. మొత్తం రాష్ట్రం మొత్తానికి, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా ఇదే కాల్ సెంటర్. వాళ్ళకి ఫోన్ చేయండి. అయినా కానీ రెస్పాన్స్ ఏమీ లేదండి. కాల్ సెంటర్ వాడు సరిగ్గా తీయట్లేదు, తీసినా కానీ ఏమీ చేయట్లేదు అంటారా. ముఖ్యమంత్రి గారి నెంబర్ ఒకటి ఉందండి, 1100 1100. ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి, ఇగో ఈ సమస్య ఉందండి, చెప్పామండి. అయితే ముందు లైన్మెన్కి చెప్పండి, ఏఈ గారికి చెప్పండి, ఆ తర్వాత కాల్ సెంటర్ వాడికి చెప్పండి. అయినా కానీ పని అవ్వలేదండి అని చెప్పి ఇగో ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకోండి. డైరెక్ట్గా ఆ జిల్లాలో ఉన్న సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉంటారండి ఎలక్ట్రిసిటీకి, ఆయనకి వెళ్ళిపోతుంది. జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళిపోతుంది. ఆయన ఈయనకి పంపిస్తాడు, చేయమని చెప్తాడు. మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది, మీ పని అయ్యిందా అవ్వలేదా అని. అయ్యే వరకు కూడా మీకు ఫాలో అప్ చేస్తారు. సో మరి మనకున్న కరెంటు సమస్యను చాలా తేలిగ్గా పరిష్కరించుకునే అవకాశం ఈరోజు ప్రభుత్వం కల్పిస్తోంది. మరి ప్రభుత్వం కల్పించిన అవకాశం వదులుకుంటామా? మరి ఫాలో అవుతూ షేర్ చేయండి. ఇలాంటి అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉందాం.